మనం చూస్తున్నాం నిన్న ఏదైతే మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో దాదాపుగా 40 మంది మావోయిస్టులు చనిపోయారన్న ఒక వార్త అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు అయితే ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ కేవలం వన్ సైడెడ్గానే కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం మావోయిస్టులు ఆ దాడిలో గాయపడుతున్నారు లేదా మృత్యువాత పడుతున్నారు, కానీ అదే సందర్భంలో ఎదురుకాల్పులు అన్న సిచ్యువేషన్ లేదా అన్న అనుమానం ఒకటి కనిపిస్తుంటే, ఇందులో ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం పెరగడం ద్వారా చాలా క్లియర్గా టార్గెట్ చేసి మరీ భద్రతా బలగాలు వాళ్ళను తుదముట్టిస్తున్నాయన్న ఒక విశ్లేషణ అయితే మనకు వినిపిస్తుంది. అంతేకాకుండా మావోయిస్టు పార్టీకి సంబంధించి తమ ప్రాభవాన్ని కోల్పోతోందన్న ఒక అనుమానం కూడా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దండకారణ్యంలో డెఫినెట్లీ అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, కానీ గత సంవత్సర కాలంలో దాదాపుగా 190 మంది మావోయిస్టులను ఏరి వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు తన ప్రభావాన్ని కోల్పోతుంది మావోయిస్టు పార్టీ? అంతేకాకుండా కొత్తగా రిక్రూట్మెంట్లు ఏమవుతున్నాయి, గతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపేంత స్థాయిలో ఉన్న పార్టీ ఇవాళ ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది అన్న విషయంపై కూడా విశ్లేషించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఈ ఎన్కౌంటర్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం గతంలోనే, ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలోనే ప్రకటించినట్టుగా, లేకపోతే వాళ్ళు ఆశిస్తున్నట్టుగా, ముఖ్యంగా మావోయిస్టులు అనే వాళ్ళు ఎవరిని లేకుండా మేము చేస్తాము అంటూ వాళ్ళు చేసిన ఏదైతే డిస్కషన్ ఉందో, లేకపోతే శపథం లాంటిది ఏదైతే ఉందో, అదేమన్నా కార్యరూపం దాలుస్తుందో, అందులో భాగంగానే వందలాది మంది మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారన్న అనుమానం కూడా కనిపిస్తుంది. అదే సందర్భంలో గతంలో ప్రజలకు మావోయిస్టులకు మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఆ రిలేషన్ ఎలా నడుస్తుంది అన్న విషయంపైన కూడా కొద్దిపాటి చర్చ అయితే జరుగుతుంది. ఈ అన్నిటి విషయాలపైన మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు అంద సత్యం గారు, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే బీజేపీ పార్టీ నుంచి రవి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అంద సత్యం గారి దగ్గరకు ఒకసారి వెళ్దాం. అంద సత్యం గారు, గుడ్ మార్నింగ్. అలాగే పతిపాటి పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రెడ్డన్న గారు కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అంద సత్యం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మనం చూసాం ఈ మధ్యకాలంలో, అంటే మావోయిస్టు పార్టీలకు సంబంధించి కానీ ఈ మధ్యకాలంలో ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి ఎప్పుడు డిస్కషన్ జరిగినా సరే, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ లేకపోతే పర్సనల్ అనుమానం కూడా, ఎందుకంటే గతంలో కాల్పులు జరిగాయి, ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారనే మాటల దగ్గర నుంచి ఇప్పుడు వన్ సైడెడ్గానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అన్న ఒక భావన అయితే నాకు కలుగుతుంది. మీరు దాన్ని ఎలా చూస్తారు? ఎందుకు ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీ ఇలాంటి ఎదురు దెబ్బలు కంటిన్యూస్గా తగులుతున్నాయంటారు? 1967 నుంచి ఇప్పటి వరకు కూడా పాలక వర్గాలు, అది కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, దీన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా చూస్తారు. కానీ ఎకనామిక్ సోషల్ ఇష్యూసే ఈ ఉద్యమం సస్టైన్ కావడానికి కారణం అన్నటువంటి విషయాన్ని అక్కడక్కడ గుర్తించినా దాన్ని అడ్రస్ చేయట్లేదు. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా మేము మావోయిస్టులు లేకుండా చేస్తామని అమిత్ షా కానీ మిగతా వాళ్ళు అంటున్నారు. కానీ 1967లో సిపిఎం నుంచి ఎంఎల్ పార్టీలు జీడిపోయినప్పటికీ సాయుధ పోరాటం బెంగాల్లో నక్సల్బరీ చోట చారు మజుందార్ స్టార్ట్ చేశాడు. కొంతకాలం తర్వాత అక్కడ అణచివేయబడ్డప్పటికీ మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ప్రాంతంలో మళ్ళీ కొంతకాలం కొనసాగింది. అక్కడ అణచివేయబడిన తర్వాత ఉత్తర తెలంగాణలో మళ్ళీ రైజ్ అయింది. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ అణచివేయబడిన తర్వాత ఇవాళ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఉద్యమం నడుస్తూ ఉంది. అంటే ఇవన్నీ మన దృష్టికి మనం చర్చించే అంశం ఏంటంటే, ఇది ఎకనామిక్ సోషల్ ఇష్యూ. ఎక్కడైతే ఈ ఇష్యూస్ ఉంటాయో అక్కడల్లా కొత్త రిక్రూట్మెంట్లు ఉంటున్నాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ముఖ్యంగా భూ సమస్యని అడ్రస్ చేస్తే ఖచ్చితంగా దీని విషయంలో కొంత పరిష్కారం దొరికేది. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని మేము అణచేసాం అని అనుకుంటారు, కానీ ఇంకొక రాష్ట్రం దగ్గర ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అందుకని ఇవాళ మనం ఆలోచించాల్సింది అంటే, మావోయిస్టుల సమస్య పరిష్కారం అంటే ఖచ్చితంగా ఎకనామిక్ సోషల్ ఇష్యూస్, సోషల్ అప్రెషన్, వీటికి పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఆనాడే తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిన, బెంగాల్లో తేబాగా కానీ, మహారాష్ట్రలో వర్లీ కానీ, త్రిపురలో గిరిజన తిరుగుబాటు కానీ, కేరళలో తిరువానుకూరు జమీందారు వ్యతిరేక ఉద్యమాలు, ఇవన్నీ కూడా భూ సమస్యను లేవనెత్తడంతో ఆలస్యంగానైనా మన భారతదేశంలో భూ సంస్కరణ చట్టం తేయటం, కొంత అమలు జరపటం, 90% ఫెయిల్యూర్ కావటం, ఒక 10% కొన్ని చోట్ల అది పరిష్కారం లభించింది. ఇవాళకి వచ్చేవరకల్లా మావోయిస్టులు కూడా ఎత్తుగడలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1967లో వాళ్ళు పూర్తిగా ఫ్యూడల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూడల్ సంబంధాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నలిగిపోతుంది. మనం గ్రామాల్లో కనుక విముక్తి చేసుకుంటూ వస్తే దేశాన్ని విముక్తి చేయటువంటి ఒక నినాదంతో వాళ్ళు బయలుదేరారు. కానీ 50 ఏళ్ల తర్వాత ఇవాళ క్యాపిటలిస్ట్ రిలేషన్స్ ఎమర్జ్ అయినాయి.
ఈ మధ్య తెలంగాణలో కూడా ఎమ్మెల్యే పార్టీల మధ్య చర్చ జరుగుతుంది. పూర్తిగా కాకపోయినా మెజారిటీ క్యాపిటలిస్ట్ రిలేషన్స్ వచ్చినాయి. కాబట్టి మనం అనుకున్న 50 ఏళ్ళు అనుకున్నటువంటిది కరెక్ట్ కాదు, అంచనా మళ్ళీ కొత్త అంచనాకు రావాల్సి ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎస్ మరొక వైపు మనకు అవుపడుతున్నటువంటిది ఏంటంటే సాయుధ పోరాటమే కాదు, సాయుధేతర పోరాటాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఉదాహరణకు ఇవాళ లాటిన్ అమెరికాలో ప్రత్యక్షంగా అమెరికా సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆ ప్రభుత్వాలను ఓడించారు చాలా దేశాల్లో. అట్లాగే నిన్నగాక మొన్న శ్రీలంకలో కూడా ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ చూపెడితే ఆడ కమ్యూనిస్టులు గెలిపించారు. అట్లాగే నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు సస్టైన్ అవుతున్నాయి. ఇవన్నీ ఎలక్షన్ పాలిటిక్స్ లో నడుస్తున్నాయి. కాబట్టి కేవలం పార్లమెంటరీవే కాకుండా రెండింటిని జోడించి దీని పరిష్కారం చూపాల్సినటువంటి అవసరం, ఎత్తుగడలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాయుధ పోరాటం ద్వారానే విముక్తి అనేటువంటిది 50 ఏళ్ల కింద నినాదం. అది ఉపయోగపడుతుందా లేదనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా సోషల్ ఎకనామిక్ ఆస్పెక్ట్ లో పరిష్కరిస్తే దానికి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది. ఎస్